నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జన సైనికులు కానీ సుగాలి ప్రీతి గారు మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు. అసలు చేసిందే మేమైతే అసలు లైమ్ లైట్ లకు ఆ కేసు తీసుకొచ్చి మేమే ఇల్లు ఇచ్చాము, మేమే చేసామన్నారు. కానీ చూస్తా ఉండండి, 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సపోర్ట్ చేస్తే ఇవాళ ఆవిడ ఎంత ఆ పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ప్రయత్నిస్తుంటే కూడా కలవకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాన్ని ఏంటి మేడం, అంటే అసలు రీజన్ ఏంటి, అసలు ఎందుకు కలవటానికి ఇష్టపడలేదు సార్? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే, ఆయన గతంలో ఎన్నడూ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏదో గుడ్డిలో మెల్లలాగా, గుంపులో గోవిందంలాగా, ఏదో కూటమి లేనిదే ఇప్పుడు కూడా ఆయన రాజకీయాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆయన ఉంటారు. మనం గతంలో కూడా చూసాం. బీఎస్పీ పార్టీతో జత కట్టడం, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం అని 2 చోట్ల గతంలో పోటీ చేసిన కనీసం అంటే ఇంకా ఏదన్నా అంటే మళ్ళీ జన సైనికులకి పౌరుషాలు పుట్టుకొని వస్తాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు నా తల్లిని తిడతారా అని చెప్పేసి పెద్ద పెద్ద సభల్లో రెచ్చిపోయి ఊగిపోయి పౌరుషంతో కోపంతో, కరెక్ట్ ఆయనకున్న ఆవేశంతో, తల్లినంటే ఎవరు కూడా ఊరుకోరు. అదే ఆవేశం ఈ రోజు ఏమైపోయింది, కూటమిగా జతకట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి జగన్ గారి హయాంలో ఆయన అన్యాయంగా అక్రమాలకు తలపడ్డాడని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టి జైల్లో పెడితే, రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఎవరైతే తల్లిని తిట్టారని చెప్పేసి సభల్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నారో, ఈ రోజు కూటమి కట్టడానికి ముందుకు వచ్చి వాళ్ళతోనే ఆలింగనాలు చేసుకొని ఈ రోజు వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఫల్యాలు చెందుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావన చేయకుండా, మాట్లాడకుండా, ఇంకా 20 సంవత్సరాలు మేమందరం కూడా కూటమిలోనే పరిపాలన కొనసాగుతూ ఉంటుంది, ఇంకా 20 సంవత్సరాలు సిబిఎన్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నానని ఈ అసమర్థమైనటువంటి మాటలు చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆయన ఏం చెప్తున్నారు, నిన్న మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. అసలు ఈయన ఎక్కడ పుట్టాడో ఏంటో, కొన్ని రోజులేమో పల్నాడులో పుట్టానంటాడు, కొన్ని రోజులేమో గుంటూరులో పుట్టానంటాడు, కొన్ని రోజులు అంటే ఈ రాష్ట్రంలో అన్ని ఉన్న ప్లేసెస్ లో ఆయన పుట్టానని చెప్పేసి ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే సరిగ్గా అవగాహన లేనటువంటి వ్యక్తి ఈరోజు సుగాలి ప్రీతి కేసుని బయటికి తీసుకొచ్చింది నేనే, అసలు దాన్ని బయటికి ప్రచారం చేసింది నేనే అని సిగ్గు లేకుండా చెప్పుకోవడం అనే విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు సుగాలి ప్రీతి లాంటి కేసులు ఈ రాష్ట్రంలో బోల్డ్ అని జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మీరు ప్రస్తావన అంటే అధికారంలో ఉండి ఇన్ని జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లా. సరే, అది పక్కన పెడదాం. మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో అని చెప్పేసి మీ నాయకులు అంటున్నారు. అసలు మీరు ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్నారు? మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచారా? ఒక పార్టీ అధ్యక్షులు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా మీకు ఉందా? అసలు ఎమ్మెల్యేగా గెలిచారా? మీ పార్టీ నాయకులు ఎవరన్నా గెలిచిన దాఖలాలు ఎవరో ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు కూడా ఏమైందనేది మీరు అందరికీ తెలుసు. మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మేము ఒత్తిడి చేయడం వల్లే జగన్ హయాంలో, వైసీపీ హయాంలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మా ఒత్తిడి వల్లే వచ్చాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా ఉందండి? అసలు ఇంత దారుణంగా మాట్లాడుతూ, అంటే మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారని మీరు అనుకొని మీరు ఒత్తిడి తెస్తే జగన్ గారు ఇచ్చారా? మరి ఈరోజు అధికారంలో ఉన్నారు, మరి మీరు మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరెందుకు ఇవన్నీ చేయలేకపోతున్నారు? ఇలాంటి సుగాలి ప్రీతి కేసులు ఎన్నున్నాయి. ఇప్పుడు దాదాపు 200 మంది మహిళలకి అన్యాయం జరుగుతా ఉంది, అయినా పట్టించుకోవట్లా. కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో మీరు గతంలో అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, ఏం వాగ్దానాలు చేశారు? మీరే ప్రచారం చేశారు, కాదనట్లేదు. మీరే హైలైట్ చేశారు, కాదనట్లేదు. దేనికోసం చేశారు? మీ రాజకీయ లబ్ధి కోసం చేశారు, మీరు అధికారంలోకి రావడం కోసం చేశారు. తప్పుడు ప్రచారాలు. విషయం మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ ఘటన జరిగింది 2017లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐకి కూడా లేఖ రాశారు ఈ కేసుని టేకప్ చేయాలని. అవును, రిఫర్ చేశారు, సిబిఐకి కూడా రిఫర్ చేశారు. ఆయన అక్కడ పట్టించుకోవట్లేదని చెప్పి మళ్ళీ స్పెషల్ గా వీరే వచ్చేసి మళ్ళీ వీరే కేసు పెట్టుకోవడం జరిగింది. అయినా ఇవన్నీ కూడా 2017లో సిబిఎన్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆయన ఇంకా రాజకీయ ప్రస్థానం అప్పటికి సీఎంగా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఏది పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కానీ జగన్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేనటువంటి ఆవేశం వచ్చేసింది. ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలని చాలా తీవ్రంగా ఖండిస్తూ, ఆవేశపడిపోతూ, ఊగిపోతూ, ఉర్రూతలూగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేశారు, తప్పుడు ప్రచారాలు చేశారు. 33,000 మంది మహిళలు తప్పిపోయారని ప్రచారాలు చేశారు. దానికి ఇంతవరకు అతి గతి లేదు. కనీసం ఒక 2-3 కనీసం ఒక పట్టుమని 10 మందినైనా ఆచూకీ కనిపెట్టారా? అది లేదు. సుగాలి ప్రీతి అనే కేసుని అడ్డం పెట్టుకొని, ఆ తల్లిని సుగాలి పార్వతి గారిని అడ్డం పెట్టుకొని ఆవిడకి
ఎక్కడ లేనటువంటి భరోసాలు ఇచ్చేసేసి ఆవిడకి ధైర్యాన్ని నింపేసేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఉన్నటువంటి హయాంలో ఆయన ఏదో చేసినట్టుగా ఆ ప్రభుత్వంలో ఏదో తప్పు జరిగినట్టుగా ఆయన పైన విష ప్రచారాలు చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అంత బానే ఉంది, అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి రాగానే ఫస్ట్ నేను సంతకం చేస్తాను సుగాలి ప్రీతి కేసు పైనే విచారణ జరిపిస్తాను, ప్రత్యేకంగా దాన్ని నేను తీసుకుంటానమ్మా అని చెప్పి మరి ఆ తల్లికి వాగ్దానం చేశారు. ఈ రోజు ఒక కన్నబిడ్డని పోగొట్టుకొని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆడపిల్లని ఒక ఆత్మహత్య రూపంలో చిత్రీకరించి చేస్తున్నటువంటి దుర్మార్గులకి కొమ్ము కాస్తూ అటువంటి పార్టీ నాయకుల అండలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గనేది ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. మరి ఈ రోజు ఏం జరుగుతుంది, వాళ్ళ నాయకులు కావచ్చు, జన సైనిక్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మా నాయకుడు ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజు బెనిఫిట్స్ వచ్చాయని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు ఒత్తిడి చేసినంత మాత్రాన బెనిఫిట్స్ రావాలని ఏమీ లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి అర్హులో, ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేసే పనిలోనే ఆయన ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా మీరు ఒత్తిడి చేసి వచ్చింది కాదు. ఈ రోజు మీరేంటనేది చెప్పండి. ఈ రోజు అధికారంలోకి వచ్చారు, ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, సుగాలి ప్రీతి తల్లికి ఏ న్యాయం చేస్తున్నారు, వాళ్ళకి మీ ప్రభుత్వం తరపున ఏం అందిస్తున్నారు, ఆ దుర్మార్గుల్ని పట్టుకున్నారా, వాళ్ళని శిక్షించారా, అలాంటివి ఏమి చెప్పకుండా కేవలం ఇంకా సమర్థపు మాటలు చెప్పుకుంటా కాలయాపన చేస్తా ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్యాయాలు ఇప్పుడు ఒక క్రిమినల్ కి, ఒక నేరస్తులకి, ఒక దోషులకి, వాళ్ళందరికీ కూడా కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వం. అటువంటి టీడీపీ ప్రభుత్వంతో జత చేరి ఒక కూటమి ప్రభుత్వంలాగా ఏర్పడి ఈ రోజు క్రిమినల్స్ ని పక్కన పెట్టేసేసి మీరు ఆధారాలు తారుమారయ్యాయి, అందుకనే ఏమి చేయలేకపోతాం, పోలీసులు ఏమి చేయలేరు, కోర్టులు ఏం చేస్తారని చెప్పేసి ఇలాంటి అంటే చాలా అసమర్థపు మాటలు మాట్లాడడం అనేది ఒక డీసీఎం గా ఉండి ఈ రోజు మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్న ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ రోజు ఏమి చేతకాక, ఏమి చేయలేక ఏదో నామకే వాస్తులాగా, ఒక బొమ్మలాగా, ఒక రోబోలాగా ఉన్నారే తప్ప మీ యొక్క అధికారాన్ని ఉపయోగించి కనీస సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయమనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన మాటని, మీరు ఇచ్చిన హామీని కనీసం అదన్నా నిలబెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నవి ఎలాగో గాలి వదిలేశారు, లా అండ్ ఆర్డర్ ను పక్కన పడేశారు, మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. కానీ సుగాలి ప్రీతి కేసులో చాలా అన్యాయంగా, చాలా అసమర్థపు మాటలు చెప్తా, చాలా సమర్థించుకుంటూ ఈ రోజు మీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ప్రజలందరూ కూడా దీని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వీక్షిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితమైనటువంటి జవాబు చెప్పే అవకాశం అయితే ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి.